వైసీపీ నాయకులు తురకపాలెం గ్రామంలో పర్యటించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరు లాడ్జి సెంటర్లోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదె మాట్లాడారు. తురకపాలెం మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్లు నాయకులను పంపించారని చెప్పారు. తురకపాలెంలో 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నుండి గ్రామంలో మంచినీరు వచ్చిందన్నారు. వైసీపీకి రాజీనామా చేయాలి అంటే కులం శవం కావాలని అన్నారు. పంచాయతీ వ్యవస్థను నాశనం చేసి డబ్బులు దారి మళ్లించారని తెలిపారు. జలజీవన్ మిషన్ లో ఎంత డబ్బు నాశనం చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నాసిరకం మద్యం తాగడం వల్లనే తురకపాలెం గ్రామంలో ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోయారని అన్నారు. తురకపాలెం గ్రామంలో అనుకోని విధంగా దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు జరిగినాయి అక్కడ. సో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమై దాని మీద ఏం జరుగుతుందనేది అటు మెడికల్గా అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి కానీ అన్నీ ఎనలైజ్ చేస్తూ ఇప్పటివరకు కూడా వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగాం. కంట్రోల్ చేసాం కూడా పూర్తిగా. సరే, ఈ పర్వంలో గతంలో పాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలామంది ఆ ప్రాంతానికి రావటం, ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ప్రయత్నాలు చేస్తూ కూడా గడుపుకుంటూ వచ్చారు. కానీ ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవం ఏంటో. ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నటువంటి మాకు తెలుసు. అనుకోని విధంగా జరిగింది, దాన్ని రెక్టిఫై చేశాం. నిన్న మళ్ళా కొత్త యాక్టర్లు వచ్చారు. ఒక ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఇంకొక ఆయన మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి. ఏదో మేధావులుగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మేము గతంలో మా వాళ్ళు వచ్చి మాట్లాడినా కానీ అది పాపం ఏదంటే మాట్లాడి ఏదో చెప్పారు, అది సరిపోలేదు. ఇవాళ మేము మేధో సంపత్తి ఉన్నటువంటి ఇద్దరం వచ్చామన్న విధంగా నిన్న వచ్చారు, చూశారు. అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత యథాలాపంగా మళ్ళీ మాట్లాడారు కాబట్టి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ మేధావులిద్దరూ కూడా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఆయన గతంలో మంత్రిగా కూడా చేశాడు, ఏమి ఎలగబెట్టాడో పాపం అతను తెలుసు. ఇంకొక ఆయన పక్క జిల్లాలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ రకంగా కులాల మధ్యన గొడవలు పెట్టాలని చెప్పేసి ఈరోజు కూడా చేస్తానంటాడు. అది కూడా ఆ ప్రాంతంలో వాసులందరికీ తెలుసు.